హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వియత్నాం సౌదీ స్టేట్ లో ఒక చిన్న దేశం. ఈ దేశంలో ఉన్న సంస్కృతులు చాలా భిన్నంగా ఉంటాయి. అంతేగాక వియత్నాంలో ఉండే కొన్ని ప్లేసులను చూస్తే మనకు అచ్చం థాయిలాండ్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేగాక ఈ దేశంలో పండిన బియ్యం వరల్డ్ వైడ్ గా ఎక్స్పోర్ట్ చేస్తారు. అంతేగాక ఇక్కడ స్త్రీలు రాత్రిపూట వీధుల్లో మోడర్న్ డ్రెస్సుల్లో నిల్చొని టూరిస్టులను అట్రాక్ట్ చేస్తారు. అంతేగాక ఈ దేశం యుద్ధంలో అమెరికా లాంటి దేశాన్ని ఓడించింది. ఈ రోజు ఈ వీడియోలో వియత్నాం దేశంలో ఉన్న మోడర్న్ సిటీ నుంచి చాలా అందమైన గ్రామాల వరకు ఈ దేశంలో ఉన్న కల్చర్ గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్ కి అయితే నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది వియత్నాం దేశం యొక్క కరెన్సీ. ఈ దేశ కరెన్సీని డంగ్ అని పిలుస్తారు. ప్రపంచంలో అత్యంత వీక్ కరెన్సీ ఏదైనా ఉందా అంటే అది వియత్నాం దేశం యొక్క డంగ్ కరెన్సీనే. ఎంతలా వీక్ కరెన్సీ అంటే ఒక డంగ్ కరెన్సీ విలువ భారతదేశ కరెన్సీలో 0.0035 పైసలు. 100 డంగు కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 3000 రూపాయలు అవుతుంది. వియత్నాం దేశం యొక్క అతిపెద్ద కరెన్సీ ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వడం ఖాయం. ఈ దేశం యొక్క అతిపెద్ద కరెన్సీ 5 లక్షల రూపాయల డంగ్ నోటు. 5 లక్షల కరెన్సీ కూడా ఉంటుంది అని మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది. డాలర్లు, పౌండ్లు, యూరోలు సంపాదించేవారు ఈ దేశంలో చాలా త్వరగా కోటేశ్వర్లు అయిపోవచ్చు. అందుకే యూరోపియన్ టూరిస్టులు ప్రతి సంవత్సరం ఈ దేశంలో పర్యటించడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇండియన్ కరెన్సీతో కనుక మనం కంపేర్ చేసుకుంటే 10 రూపాయలకే మంచి కాఫీ తాగవచ్చు. మందుబాబులకైతే ఇది గుడ్ న్యూస్. ఎందుకో తెలుసా? ఇండియన్ కరెన్సీలోని 10 రూపాయలకే ఇక్కడ బీర్ తాగవచ్చు. 100 రూపాయల నుంచి 1000 రూపాయలకే ఎక్సలెంట్ ప్రీమియం ఫుడ్ అనేది మనకు దొరుకుతుంది. వియత్నాం యొక్క రాజధాని హనోయ్. ఇది వియత్నాం దేశం యొక్క సంస్కృతి సంప్రదాయానికి ఒక సెంటర్ అని చెప్పవచ్చు. హనోయ్ నగరానికి దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. 2010లో హనోయ్ సిటీని వియత్నాం యొక్క రాజధానిగా ప్రకటించారు. ఈ హనోయ్ సిటీలో కల్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పురాతన కట్టడాల నుంచి మొదలు చాలా అందమైన మోడర్న్ బిల్డింగ్స్, చాలా మంచి షాపింగ్ మాల్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. అంతేగాక ఈ సిటీలో బుద్ధ టెంపుల్ తో పాటు యూరోపియన్ కాలనీ కూడా మనం చూడవచ్చు. వియత్నాంకి వెళ్ళిన టూరిస్టులకు ఒక ప్రాబ్లం ఉంటుంది. అదే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇక్కడ వారికి ఇంగ్లీష్ అస్సలు రాదు. ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్స్ లాంటి ప్లేసెస్ లో స్టాఫ్ ఉంటారు కదా, వారికి కూడా ఇంగ్లీష్ రాదు. అందుకే వియత్నాంకి వచ్చే టూరిస్టులకు వియత్నాం దేశం యొక్క భాష విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వియత్నాం దేశానికి ప్రతి సంవత్సరం 1 కోటి నుంచి 2.5 కోట్ల మంది టూరిస్టులు వస్తారు. ఇలా టూరిస్టులు రావడం వల్ల వియత్నాం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి చాలా బెనిఫిట్ అవుతూ ఉంది. అయితే మనం బాగా వెతికితే గనక కొద్దిగా కామన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు మనకి కనిపిస్తారు. కానీ ఎక్కువగా వియత్నాం భాషను మాత్రమే మాట్లాడేవారు ఉంటారు. అయితే ఇక్కడికి వెళ్ళిన వారికి ఒక బాగా ప్రాబ్లం ఉంది అనుకుంటే అక్కడ మనకి ట్రాన్స్లేటర్స్ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి వారిని హైర్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వియత్నాంలో ఉండే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లలో బౌద్ధ టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్ పేరు 1 పిల్లర్ పగోడా. ఈ బౌద్ధ టెంపుల్ యొక్క డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ టెంపుల్ డిజైన్ చూడడానికి ప్రపంచ దేశాల నుంచి వస్తారు. అంటే ఈ బుద్ధ టెంపుల్ డిజైన్ అనేది ఎంత ఫేమస్ అనేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బుద్ధ టెంపుల్ ఎందుకంత ఫేమస్ అంటే దీన్ని కేవలం 1 పిల్లర్ మీదనే కట్టారు. అంతేకాక ఈ గుడికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. 1049 సంవత్సరాల్లో ఈ బౌద్ధ టెంపుల్ ని కట్టారు. దీన్ని ఒకప్పుడు లోటస్ ఫామ్ అని పిలిచేవారు. ఆ తర్వాత 1 పిల్లర్ పగోడాగా ఈ టెంపుల్ పేరును మార్చారు. ఈ టెంపుల్ వియత్నాం దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలకు ఆధ్యాత్మిక నిలయంగా భావిస్తూ ఉంటారు. ఈ దేశంలో ట్రాఫిక్ రూల్స్ ని అస్సలే ఫాలో కారు. ఈ దేశంలో స్టీరింగ్ ఎడమవైపు ఉంటుంది. ఎడమవైపు స్టీరింగ్ తోనే ఇక్కడ కార్లు నడుపుతూ ఉంటారు. మన భారత్ లో మనం కుడివైపు స్టీరింగ్ తో నడుపుతూ ఉంటాం. ఈ దేశంలో బళ్ళు నడపడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే రోడ్డు మీద రెడ్ లైట్ పడినా సరే ఎవరు తమ వాహనాలను ఆపరు. అలాగే రెడ్ లైట్ పడుతున్నా సరే వెళ్ళిపోతూ ఉంటారు. ట్రాఫిక్ రూల్స్ ని వీళ్ళు అసలే ఫాలో అవ్వరు. ఈ దేశాన్ని చూడడానికి వచ్చిన టూరిస్టులకు అన్ని ప్లేసులను చూడడం కోసం ఇక్కడ వీరు స్కూటర్లు కూడా కిరాయికి ఇస్తుంటారు.
కానీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. ఒకవేళ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కనుక లేకుంటే 20 లక్షల డంగుని ఫైన్ గా విధిస్తారు. ఇక్కడ రోడ్లపై అంతగా ట్రాఫిక్ ఉండదు, కానీ ఎవరు ట్రాఫిక్ రూల్స్ అయితే ఫాలో అవ్వరు. ఈ వియత్నాం దేశం యొక్క ఇంకొక పెద్ద సిటీ పేరు జమాన్. ఇది వియత్నాం దేశం యొక్క ఫైనాన్షియల్ సిటీ. ఈ సిటీ వియత్నాం దేశం యొక్క టూరిస్ట్ హబ్ అని కూడా చెప్పవచ్చు. ఈ సిటీలోని రోడ్లపై ఎక్కువగా విదేశీయుల మహిళలని మనం చూడవచ్చు. ఈ దేశానికి టూరిజం రూపంలో ఇన్కమ్ ఎక్కువగా ఈ జమాన్ సిటీ నుంచే వస్తుంది. ఈ జమాన్ సిటీని అధికారికంగా మెయిన్ సిటీగా పిలుస్తారు. 1975 కంటే ముందు మెయిన్ సిటీని సాగోన్ సిటీగా పిలుస్తారు. ఈ మినీ సిటీ అనేది నైట్ లైఫ్ కి చాలా పాపులర్. అంతేగాక ఈ మినీ సిటీలో రోడ్ల పక్కన ఎక్కువగా మసాజ్ పార్లర్లు కనిపిస్తాయి. ఈ మసాజ్ పార్లర్స్ ఎక్కువగా మహిళలు విదేశీ టూరిస్టులకు మాత్రమే మసాజ్ చేస్తారు. అంతేగాక ఈ మినీ సిటీలో ఎక్కువగా స్కామ్స్ కూడా జరుగుతాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పెద్ద ఎత్తున మనీ లాస్ అవ్వడం మాత్రం పక్కా. అయితే మహిళలే ఎక్కువగా స్కామ్స్ చేయరు. మీరు డబ్బులు కనుక మంచిగా ఖర్చు పెట్టినట్లయితే మిమ్మల్ని ఖుషి చేయడం ఖాయం. అయితే ఇక్కడ ఫేమస్ బిల్డింగ్స్ ని కనుక చూడడానికి వెళ్తే బుర్జ్ ఖలీఫా లాంటివి ఉండవు, కానీ వింపల్ ల్యాండ్ మార్క్ 81 అనేది ఇక్కడ చాలా ఫేమస్. ఇది ఇక్కడ దేశంలో అతి ఎత్తైన బిల్డింగ్. మోడర్న్ ఆర్కిటెక్చర్ తో నిర్మించిన ఈ బిల్డింగ్ లో మొత్తం 81 అంతస్తులు ఉంటాయి. ఈ బిల్డింగ్ మొత్తం ఎత్తు 4612 మీటర్లు ఉండగా 1513 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. 2018లో దీని నిర్మాణం పూర్తిగా 2018 నుంచి బిల్డింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ల్యాండ్ మార్క్ 81లో పై అంతస్తు ఐక్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి 360 డిగ్రీ యాంగిల్లో మొత్తం సిటీని చూడవచ్చు. అయితే ఈ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి టూరిస్టులు టికెట్ కొనాల్సి ఉంటుంది. ఒక పర్సన్ కి వ్యూ పాయింట్ అంతస్తుకి వెళ్ళడానికి టికెట్ ధర 1 లక్ష డంగు నుంచి 2 లక్షల డంగు వరకు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 5,500 నుంచి 10,000 రూపాయల మధ్య టికెట్ ధర అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ దేశం మొత్తం వైశాల్యం గురించి మాట్లాడుకుంటే గనుక ఈ దేశం 33,169 స్క్వేర్ కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ దేశంలో దాదాపు 10 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ దేశంలో 49% పురుషులు ఉండగా 51% మహిళలు ఉంటారు. ఈ దేశంలో అంత తొందరగా పెళ్లిళ్ళు చేసుకోరు. ఒకవేళ చేసుకున్నా వారు కూడా తొందరగా పిల్లల్ని కనడానికి ఇష్టపడరు. అందుకే ఈ దేశంలో ముసలివారి సంఖ్య అనేది బాగా పెరుగుతూ ఉంది. ఇది ఈ దేశంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం. వియత్నాం సిటీలో ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ కూడా ఉంది. ఈ పర్వతాల మధ్య ఇక్కడ ప్రజలు వరిని ఎక్కువగా పండిస్తారు. వియత్నాం దేశంలోని గ్రామాల్లో ఎక్కువగా చేత్తో వస్తువులను తయారు చేస్తారు. ఎక్కువగా ఇలా చేత్తో తయారు చేసిన వాటిని అమ్ముతూ ఉంటారు. ఇక్కడి గ్రామాల ప్రజలు కొండల మధ్య ప్రకృతిలో నివసిస్తూ ఉంటారు. ఎక్కువగా వీరు వరిని పండిస్తూ జీవనం గడుపుతూ ఉంటారు. వియత్నాం దేశంలో పండించిన బియ్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వియత్నాం దేశం గురించి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.